అందరూ దేవుడని చెప్పే మీరే నాకు సహాయం చేయగలరని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానండి. మేమొచ్చి ఇంకెవరికో అమ్మా నాన్నలుగా నటించడం ఏంటమ్మా? మా వల్ల కాదులేమ్మా, మరెవరినైనా చూసుకో. అలా అనకండమ్మా, మా అక్క జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికే మా అక్క చాలా జీవితం నాశనం చేసుకుంది. అది చూసిన మా అమ్మ అల్లాడిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి అమ్మ నాన్న అని ఎవరినైనా తీసుకువెళ్ళలేదు అంటే తనని బయటికి పంపించేస్తారు. మీ అమ్మగారు ఉన్నారంటున్నావు కదా, అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి అమ్మా నాన్నగా నటించడం ఏంటమ్మా? ఆకాశంలో పనిచేసే మా అక్క ఆకాశంలోనే బతకాలని ఆశపడింది. తన ఆశకి తనని తాను బలి చేసుకుంటూ మమ్మల్ని కూడా బలి చేసింది. ఇప్పుడు మేమున్నా తనకి లేనట్టే. అదేంటమ్మా? దాని స్వార్థానికి ఇప్పుడు ఇక్కడ మీ అమ్మ బలైపోతుందేనని భయంగా ఉందమ్మా. ఇన్సూరెన్స్ పేరు చెప్పి అస్తమాను నాతో డబ్బులు వేయించుకుని చివరికి ఇదా నువ్వు చేసింది. నాన్న ఇక్కడ లేడమ్మా, తర్వాత వచ్చేస్తాడులేమ్మా. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. నిజంగా నీకు అమ్మ కోలుకోవాలని ఉంటే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. తప్పు కదమ్మా. పెద్దింటి కూడలు కావాలని కన్నవాళ్ళని తోడబుట్టిన వాళ్ళని వదులుకోవడం ఏంటమ్మా? ఆ అమ్మాయి అన్ని తప్పులు చేస్తుంటే నువ్వు ఇంకా ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకోవడం చాలా పెద్ద తప్పమ్మా. అక్క కదండి, నాకున్నదే మా అక్క. మా అక్కకి నేను. తను నన్ను వద్దు అనుకున్నా నేను అలా అనుకోలేకపోతున్నాను. మా అక్క తప్పు చేస్తుందని నేను కూడా వదిలేస్తే రేపు ఆ తప్పులే మా అక్కని బలి తీసుకుంటాయి. అలా జరగకుండా మా అక్కని నేను కాపాడుకోవాలి అంటే కొన్ని విషయాల్లోనైనా నేను అండగా ఉండక తప్పట్లేదు. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే ఆడపిల్లవి నీ జీవితం నాశనం అవుతుంది కదమ్మా. నా జీవితం గురించి ఆలోచించుకుని మా అక్క ఏమైపోయినా పర్వాలేదు అని వదిలేసుకోలేనండి. నిదానంగా అయినా సరే మా అక్కని నేను మార్చుకుంటాను. ఆ నమ్మకం నాకు ఉంది. అందుకే అడుగుతున్నానండి.